హలో అండి అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీ అందరికీ కూడా కథ చదివిన తర్వాత అది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అంటే నేను రాసే విధానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి మీ యొక్క కామెంట్లు నాకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ మిమ్మల్ని ఇంతలా అడుగుతున్నానండి. దయచేసి కథ చదివిన తరువాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్దాం. సూర్య ఇంటి నుండి బయటకు వస్తున్న అమ్మాయిని పక్కింటి ఆవిడ చూసి, ఓరి దుర్మార్గుడా, ఇక అమ్మాయిలను కూడా తీసుకువస్తున్నావా అని తిట్టుకుంటుంది. ఈ విషయం చందుకు తెలిస్తే పాపం ఎంత బాధపడుతుందో అనుకుంటుందామె. చందుకి చిన్ను పుట్టి 5 నెలలు రావటంతో హైదరాబాదులో ఉన్న భర్త దగ్గరకు వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అమ్మా, ఇప్పుడు 5వ నెల వచ్చిందిగా, నేను మా ఇంటికి వెళ్తానమ్మా అని తల్లిని అడుగుతుంది. ఆమె వెళ్దువులే, కంగారేముంది అని బదులు చెప్తుంది. ఒక 10 రోజుల తరువాత చిన్నుకి స్నానం చేయిస్తుంది చందు తల్లి. స్నానం చేయించిన తరువాత వేయవలసిన బట్టలను మంచంపై ఉంచి ఆలోచిస్తూ ఉంటుంది చందు. ఆయన సరిగ్గా తింటున్నారో లేదో అనుకుంటూ, ఇక లాభం లేదు, మళ్ళీ చెప్పి చూస్తాను అని ఆరు బయట చిన్నుకి స్నానం చేయిస్తున్న తల్లి దగ్గరకు వెళ్తుంది. అక్కడే చిన్న స్టూలు వేసుకుని కూర్చుని బొగ్గ మీద చెయ్యి వేసుకుని చూస్తూ ఉంటుంది. అది గమనించిన చందు తల్లి, ఏంటే, ఎప్పుడూ లేనిది ఇలా వచ్చావు? నీ కూతురు ఏడవకుండానే స్నానం చేయిస్తున్నానులే అంటుంది. ఆ, అది కాదమ్మా, నేను హైదరాబాదు వెళ్ళిన తరువాత చిన్నుకి నేనే కదా స్నానం చేయించాలి మరి, అందుకే చూసి నేర్చుకుంటున్నా అంటుంది. ఆ మాట విన్న ఆమె, అబ్బో అలానా, ఇప్పుడు 5వ నెల జరుగుతుందిగా, ఇంకొక 4 నెలలు పోతే 9వ నెల వస్తుంది. అప్పుడు చిన్ను కూడా కొంచెం పెద్దది అవుతుంది. నువ్వు చిన్ను పనులు చెయ్యటానికి ఇబ్బంది కూడా ఉండదు అంటుందామె. ఆ, పర్వాలేదమ్మా, నేను చూసుకోగలను అంటుంది చందు. నేను అనుకున్నట్లుగానే సూర్యపై ఇష్టం కలిగినట్టు ఉంది అని ఆమె అనుకుంటూ, సరే చందు, నాన్నకి చెప్పి ఏర్పాట్లు చూస్తాను అంటుంది. స్నానం చేయించిన చిన్నుని చందుకి అందిస్తూ. పాపను తీసుకుని రూంలోకి వెళ్తున్న చందుకి, ఏమే చందు, ఎలా ఉన్నావే అంటూ వెనుక నుండి ఒక గొంతు వినిపిస్తుంది. గాయత్రి గొంతులా ఉందే అని వెనుకకు తిరిగి చూస్తుంది చందు. గాయత్రి ఒక కవర్లో చందు తినటానికి కొన్ని ఐటమ్స్, మరొక కవర్లో పాపకు బట్టలను తీసుకుని వస్తూ ఉంటుంది. గాయత్రిని చూసిన వెంటనే చందు ఆనందానికి అవధులు లేవు. రావే గాయత్రి, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని రూంలోకి తీసుకువెళ్తుంది. చిన్నుని ఎత్తుకుని ముద్దు చేస్తుంది గాయత్రి. ఇప్పుడు చెప్పవే, ఎలా ఉన్నావు? కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటుంది గాయత్రి. నా నెంబర్ మారిపోయింది, మీ నెంబర్స్ అన్నీ నా దగ్గర మిస్ అయ్యాయి అంటుంది చందు. నేను వచ్చానని నీకు ఎలా తెలిసింది మరి అని ప్రశ్నిస్తుంది. మీ నాన్నగారు మొన్న మార్కెట్లో కూరగాయల షాపు దగ్గర కనిపించి, నీ ఫ్రెండ్ వచ్చిందమ్మా, పాప పుట్టింది అని చెప్పారు. ఆ విషయం తెలిసిన వెంటనే నిన్ను ఎప్పుడు చూద్దామా అని ఆలస్యం చెయ్యకుండా వచ్చేశానే అంటుంది గాయత్రి. ఇప్పుడు చెప్పవే చందు, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అంటుంది. ఏడుస్తున్న పాపను ఓదారుస్తూ, ఏం చెప్పమంటావే, నా లైఫ్ ఒక నరకంలా ఉంది. అతడు నన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడడు, ఎప్పుడూ కోప్పడుతూ ఉంటాడు. మరిక ఏం చెయ్యలేం కదా, పెళ్ళి అనే బంధంతో ముడిపడి ఉన్నప్పుడు అలా భరిస్తూనే బ్రతుకుతున్నాను అంటుంది.
ఆ మాట విన్న గాయత్రి, అయ్యో అదేంటే, నిన్ను అతడు ప్రేమగా చూసుకోవటం లేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏమో గాయత్రి, అతను మనసును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మరి ఈ విషయం మీ అమ్మ వాళ్ళకి తెలుసా? లేదే, చెప్పలేదు. వాళ్ళని బాధ పెట్టటం ఇష్టం లేక అని బాధగా చెబుతుంది చందు. చూడవే చందు, ఒకరి స్వార్థపూరిత నిర్ణయం వలన 3 జీవితాలు నాశనం అవుతున్నాయి. పాపం అక్కడ సూర్య, నువ్వు దూరం కావటంతో ఆ బాధను భరించలేక త్రాగుడికి అలవాటు పడ్డాడు. ప్రస్తుతం ఫారిన్ వెళ్ళిపోయాడు అని గాయత్రి చెప్పటంతో ఆ మాటలు విన్న చందు గుండె తల్లడిల్లిపోతుంది. ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.